5 రాష్ట్రాల ఎన్నికల తర్వాత వెస్ట్ బెంగాల్లో 15 సంవత్సరాల మమతా బెనర్జీ పాలన పక్కన పెట్టి వెస్ట్ బెంగాల్ కొత్త చీఫ్ మినిస్టర్గా సువేందు అధికారి అధికారంలో రావడం జరిగింది. దీని తర్వాత అత్యధిక ప్రధానమైన విషయం దేశవ్యాప్తంగా చర్చనీయాంశం ఏంటంటే వెస్ట్ బెంగాల్లో బంగ్లాదేశ్ అక్రమ సొరబాటులు, ఉగ్రవాద స్థావరాలు, బంకర్లు, సరిహద్దులో ఘోరాలు జరిగిపోతున్నాయి, బుల్డోజర్లు వచ్చేస్తాయి, వివాదాలు. దీని వరకు ఎంతవరకు నిజం అంటే దీంట్లో చాలా వరకే వాస్తవాలు అనేవి చాలా తక్కువ. కాకపోతే బంగ్లాదేశ్ నుంచి అక్రమ సొరబాట్లు అయితే నిజం, ఉగ్రవాదుల సొరబాట్లు కూడా నిజమే. కానీ మనం చెప్పినంత స్థాయిలో అయితే అవి మనకు అంతగా కనపడడంలా. అసలు ఇప్పుడు కొత్త సీఎం సువేందు అధికారి ఈ యొక్క బంగ్లాదేశ్ నుంచి వచ్చే అక్రమ సొరబాట్లను ఆపడానికి ఎన్నో చర్యలు తీసుకుంటున్నారు. ఎందుకంటే బీజేపీ అధికారంలోకి వచ్చిందే దీని మీద అక్రమ సొరబాట్ల విషయం కాబట్టి. ఇప్పుడు మమతా బెనర్జీ అక్రమ సొరబాట్లకి చూసి చూడనట్లు ఉండే అవకాశాలు చాలా ఉన్నాయి, అలా ఉంది కూడా. ఎందుకంటే బంగ్లాదేశ్ బోర్డర్ యొక్క నేచరు. తర్వాత రెండవ అతిపెద్ద విషయం ఏంటంటే అసలు బంగ్లాదేశ్ బోర్డర్ అండి. అసలు ఈ బంగ్లాదేశ్ బోర్డర్ ఏంటంటే చాలా విచిత్రమైన విషయం అనమాట. చూడండి, మొత్తం 263 కిలోమీటర్స్ ల్యాండ్ ఏరియా భారతదేశంలో ఉంటే ఇది 148,000 చదరపు కిలోమీటర్లతో బంగ్లాదేశ్ ఉంటుంది. అంటే ఆల్మోస్ట్ రాజస్థాన్లో సగం అనమాట, తెలంగాణ కంటే కొంచెం తక్కువ. ఇందులో 20,000 చదరపు కిలోమీటర్లో కేవలం వాటర్ ఉంటుంది. ఇది వరల్డ్స్ లార్జెస్ట్, వెరీ వెరీ డేంజరస్ అనమాట. దీన్ని బ్రిటిషోడు కుట్రతో క్రియేట్ చేశాడు. చూడండి, ఇది వెస్ట్ బెంగాల్ ఎల్లో కలర్లో ఉన్నది, ఇది తూర్పు బెంగాల్ అనమాట. దీన్ని విభజించాడు. వరల్డ్స్ రిచెస్ట్ ఏరియా అనమాట. ఇది ఈస్ట్ పంజాబ్ వెస్ట్ పంజాబ్ని తీసినట్టు. దీన్ని ఈ బౌండరీ లైన్ ఏమంటారంటే రాడ్ క్లిఫ్ లైన్ అంటారు. సర్ క్రిల్ రాడ్ క్లిఫ్ అనేవాడు లండన్లో ఎందుకు వాడు అంటున్నానంటే ఐ డోంట్ వాంట్ టు హానర్ హిమ్ అనమాట. ఎందుకంటే నేను నన్ను గౌరవించలేను కూడా, ఎందుకంటే ఎంత పాపం చేశాడు. ఇక్కడ మ్యాప్ లండన్లో తన లైబ్రరీలో డ్రాయింగ్ రూమ్లో కూర్చుని బౌండరీ క్రియేట్ చేశాడు. ఎలా అంటే విలేజ్ ప్రార్థనాలయాలు, మతశాలలు, తర్వాత ఇవి విద్య యొక్క అగ్రికల్చర్ ల్యాండ్స్ని కావాలని విభజించి వెళ్ళాడు అనమాట. ఎందుకంటే ఇక్కడ ఒక అణుబాంబుగా మొత్తం ఎప్పుడూ కూడా రగులుతున్న ఒక బౌండరీని క్రియేట్ చేశాడు రాడ్ క్లిఫ్. ఎందుకంటే వాడు బ్రిటిష్ వాడు వెళ్ళిపోతూ ఇండియా ఎప్పుడు కొట్టుకు సావాలన్నట్టు క్రియేట్ చేశాడు. ఇటు బంగ్లాదేశ్ని, పంజాబ్ని, బౌండరీలన్నీ ఇలాగే ఉంటాయండి, అతి డేంజరస్ అనమాట. అందుకనే వెస్ట్ బెంగాల్ బౌండరీ వన్ ఆఫ్ ది వరల్డ్స్ డేంజరస్ బౌండరీ అని అయితే మనం పిలవచ్చు అనమాట. తర్వాత ఈ వరల్డ్స్ డేంజరస్ బౌండరీ అనే పదాన్ని నేను ఎందుకు ఉపయోగించాను అంటే ఒక్కటి గుర్తుపెట్టుకోవాలన్నమాట. వరల్డ్స్ డేంజరస్, పరమ డేంజరస్ బౌండరీ అండి ఇది. ఎందుకంటే ఈ ఒక్కసారి ఇలా చూడండి, ఈ బౌండరీ చూస్తే ఇది ఎంతటంటే ఇది మొత్తం బౌండరీ యొక్క మొత్తం మనం చూస్తే వెస్ట్ బెంగాల్ తర్వాత అంటే ఇండియా, బంగ్లాదేశ్ మధ్యలో ఎంత ఉంటుందంటే ఈ బౌండరీలు ఇది చూసుకోవాలన్నమాట. మొత్తం ఇది వరల్డ్స్ డేంజరస్ బౌండరీ. ఎందుకంటే ఈ బంగ్లాదేశ్ ఇండియాల మధ్య మొత్తం బౌండరీ ఎంత అంటే 4,096 కిలోమీటర్ ఎగ్జాక్ట్లీ చెప్పాలంటే. ఇది వరల్డ్స్ 5th లార్జెస్ట్ బౌండరీ అనమాట. ల్యాండ్ బౌండరీ 5వ స్థానంలో ఉంది ఇంత అనమాట. భారతదేశానికి 7 దేశాలు ఇరుగు పొరుగు దేశాలు ఉంటే అందులో ఎక్కువ బౌండరీ ఉండే చైనా అనుకుంటారండి, అది పొరపాటు, బంగ్లాదేశ్తోనే. ఎందుకంటే అది 3,970 కిలోమీటర్లు, ఇదే ఎక్కువ 4,096 కిలోమీటర్లు. ఈ 4,096 కిలోమీటర్లో వరల్డ్స్ మొత్తం ఎందుకు వరల్డ్ డేంజరస్ అని నేను ఎందుకు పిలుస్తున్నాను అంటే మొత్తం ఈ బంగ్లాదేశ్లోని 8 డివిజన్లో 6 డివిజన్ని భారతదేశంలో 5 రాష్ట్రాలు షేర్ చేసుకుంటాయి. అందులో వెస్ట్ బెంగాల్ 2,217 కిలోమీటర్ల బౌండరీ ఉంటుంది. తర్వాత అస్సాం ఏంటంటే కేవలం 263 కిలోమీటర్ల బౌండరీ. ఇక్కడ త్రిపుర ఉంటుందండి, త్రిపుర 853 కిలోమీటర్లు. మేఘాలయ 433 కిలోమీటర్లు. ఇక మిజోరాం ఏంటంటే ఈ మిజోరాం ఇక్కడ ఉంటుంది 400 కిలోమీటర్లు, 453. ఈ విధంగా 4,096 కిలోమీటర్లో సగం బౌండరీ వెస్ట్ బెంగాల్తో ఉంటుందన్నమాట. ఇది భారతదేశం. ఇది వరల్డ్స్ డేంజరస్ బౌండరీ అని నేను ఎందుకు పిలుస్తున్నానంటే ఈ యొక్క బౌండరీ ఏంటంటే ప్రపంచంలోనే డేంజరస్ బౌండరీ, వరల్డ్స్ డేంజరస్ బౌండరీ. ఏంటి ఇది? బంగ్లాదేశ్ ఇది సింపుల్ బౌండరీ కదా అనుకుంటారు. ఎందుకంటే బౌండరీ అంటే ఏంటండి, ఒక బార్డర్ అంటే 2 దేశాలని విభజించేది. కానీ ఈ వరల్డ్స్ డేంజరస్ బౌండరీ ఎందుకు పిలుస్తున్నామంటే అసలు ఇది విభజనే లేదు.
ఎందుకు విభజన లేదంటే జోగ్రఫికల్గా చూడాలన్నమాట దీన్ని. జోగ్రఫీ పరంగా దీని బంగ్లాదేశ్ ఇండియా బౌండరీని చూస్తే ఇది ప్రపంచంలోనే డేంజరస్ బౌండరీ అని నేను పిలవడానికి ఇది కూడా మీకు చూడండి, ఇది వరల్డ్స్ లార్జెస్ట్ డెల్టా ఉంటుంది. గంగా బ్రహ్మపుత్ర నదులు ప్రపంచంలోనే టాప్ 10 2 రివర్స్ అయిన గంగా బ్రహ్మపుత్రాలు కలిసి ఈ వరల్డ్స్ లార్జెస్ట్ అంటే 1,10,000 చదరపు కిలోమీటర్ డెల్టాను చేస్తాయి. ఇక్కడ ల్యాండ్కి వాటర్కి అసలు డిఫరెన్సే తెలియదండి, చాలా డేంజరస్. వర్షాకాలంలో ఏది వాటర్ ఏది ల్యాండో కూడా తెలియదు. అక్కడ బౌండరీ ఎలా కుదురుతుంది, వరల్డ్స్ లార్జెస్ట్ కదా, అందువల్ల బౌండరీ అంటే విభజన రేఖ. విభజన రేఖ అనేది ఇక్కడ ఉండదు, ఇది ప్రధానం అనమాట. ఇక రెండోది ఏంటంటే ఇది ప్రపంచంలోనే సుందర్ బన్స్ అంటారన్నమాట. ఈ సుందర్ బన్స్ అంటే ఇదిగోండి, ఇది ఈ యొక్క మడ అడవులు అంటారు. ఇవి ప్రపంచంలోనే లార్జెస్ట్ మడ అడవులు. తర్వాత ఈ యొక్క సుందర్ బన్స్ అనేది ఉంటుంది అనమాట, వరల్డ్స్ లార్జెస్ట్. ఇక్కడ బౌండరీ అనేది అసంభవం అనమాట. ఇక్కడ స్నేక్స్ వరల్డ్స్లో వెనోమస్ చాలా దారుణంగా ఉంటాయి అనమాట, క్రాకడైల్స్. అవి వాటిని విభజించడం చూడండి. బౌండరీ అక్కడ ల్యాండ్ లేక ఈ పడవ మీద ల్యాండ్ ఒక చెక్ పోస్ట్ పెట్టిన పరిస్థితి అనమాట అక్కడ. కాబట్టి దాన్ని ఏమనాలి? తర్వాత వరల్డ్స్లోనే ఇంకా పెద్ద విషయం ఏంటంటే ఈ యొక్క బంగ్లాదేశ్ బౌండరీని మనం చూస్తే వరల్డ్స్ డేంజరస్ నేను ఎందుకని పిలుస్తున్నాను అంటే ఇదిగోండి, ఇది ఈ మ్యాప్ చూస్తే ఏంటంటే అసలు ఇది ఒక మానవుల్లో శరీరంలో ఉన్న రక్త నాళాల్లో ఉన్నాయి, మిలియన్స్ లాగా. నిజమండి, ఇది ప్రపంచంలో 260 నదులు ట్రాన్స్ బౌండరీ అంటారు. అంటే బౌండరీ దాటి 2-3 దేశాల్లో వెళ్తూ ఉంటాయి అన్నమాట. 260 నదులు ఉంటే అందులో 56 నదులు అంటే ప్రపంచంలో సుమారు 35% 30 రివర్లు, 30% అనుకోండి. 260లో 54 రివర్లో ఇండియా బంగ్లాదేశ్ల మధ్యలో ఉన్నాయి. అంటే ఎంత అండి? ఆల్మోస్ట్ 1/4 ఆఫ్ ది ప్రపంచంలో రివర్లో ఈ బంగ్లాదేశ్ బౌండరీ రెండిట్లు దాటుతూ ఉన్నాయి అనమాట. ఈ రివర్లు చూస్తే రక్తనాళాలు. ఇందులో గంగా నది, ఇక్కడ పద్మా నది అని పిలుస్తారు. ఇక్కడ బ్రహ్మపుత్ర నది ఇక్కడికి వచ్చిన తర్వాత జమున అని పిలుస్తారు. ఈ రెండు ఇక్కడ కలిసి బంగ్లాదేశ్లో ఈ ప్రాంతంలో కలిసిన తర్వాత అవి ఎలా తయారవుతాయి అంటే ఆల్మోస్ట్ ఈ రెండిట్లు కలిసి మేఘనా అంటారు. ఇది గంగా బ్రహ్మపుత్ర రెండు కలిసి మేఘనా నదిగా ఉంటుంది. ఈ 3 నదుల సంగమం అంతా నదులమయం. ఎందుకంటే ప్రపంచంలోనే అత్యధిక రైన్ఫాల్ పడే ప్రాంతం ఇక్కడ మేఘాలయ చిరపుంజి. ఇక్కడే గుర్తుపెట్టుకోండి, ఇంకోటి మేఘాలయ చిరపుంజి వరల్డ్స్ హయ్యెస్ట్ రైన్ఫాల్ వచ్చేది, వర్షపాతం అత్యధికంగా వస్తుంది. కాబట్టి రివర్లు కూడా అలాగే ఉంటాయి. ఎన్ని రివర్లు అంటే 56 రివర్లు ప్రామినెంట్ చెప్తున్నా. కొన్ని వందల రివర్ల చిన్న రైవులెట్ ఉపనదులు ప్రవహిస్తూ ఉంటాయి అన్నమాట. ఆ నదుల్లో ప్రధానంగా ఏంటంటే ఈ గంగా, పద్మ, తర్వాత మేఘన, తర్వాత జమున, సూర్మా నది, కుషియారా నది, తీస్తా రవిరి, ఇలా 56 రివర్ లిస్ట్ చదవాలన్నమాట. ఇంకా బౌండరీ ఎలాగండి? సుమారు 4096 కిలోమీటర్లో 300 కిలోమీటర్ల పాటు రివర్లే బౌండరీగా ఉంటాయి. ఆ రివర్లో అత్యధిక వర్షపాతం పడేది కాబట్టి రివర్ కోర్సులు కూడా చేంజ్ చేసుకోగలుగుతాయి. కాబట్టి ఇండియా బంగ్లాదేశ్ల మధ్య బౌండరీ విభజన కుదురుతుందా? చాలా డేంజరస్. సమతలం అసలు చిన్న ఎత్తైన ప్రదేశం కూడా ఉండదు ఇది బౌండరీ అని గుర్తించడానికి. చాలా చాలా కష్టమైన, అందుకని వరల్డ్స్ డేంజరస్ బౌండరీగా బంగ్లాదేశ్ని పిలవచ్చు. తర్వాత స్నేకులు. అసలు ఈ ప్రాంతంలో ఇంకోటి ఏంటంటే ఈ ప్రాంతం ఒక కల్చర్ అండి, బెంగాలీ కల్చర్. మతం పక్కన పడేయండి, ఈ బెంగాలీ లాంగ్వేజ్ అత్యధికం. అందుకనే పాకిస్తాన్లో ఇస్లామిక్ ద్విజాతి సిద్ధాంతం పరంగా ఏర్పడినప్పటికీ ఆయన పక్కన పడేసి జిన్నాని మా బెంగాలీ అనుకుంటూ పాకిస్తాన్ నుంచి విడిపోయింది. 1971లో కంట్రీ ఏర్పడింది. ఎందుకంటే బెంగాలీ కల్చర్ అనమాట. ఇక్కడ వెస్ట్ బెంగాల్, ఈస్ట్ బెంగాల్. మనం వందే మాతరం ఉద్యమం అన్నీ మనకు గుర్తుండి ఉంటుంది. వందే మాతరం, జనగణ మన రవీంద్రనాథ్ ఠాగూర్ కలిసిందే చోనార్ అని వాళ్ళకి జాతీయ గీతం, ఇవి గుర్తుపెట్టుకోండి. ఈ ప్రజల్ని విడదీయడం ఎవరి వల్ల కాదు ప్రపంచంలో. వీళ్ళు విలేజ్లు జాయింట్ మార్కెట్లు ఉంటాయి వీక్లీ. అందువల్ల ఇక్కడ మనకి బిఎస్ఎఫ్ కాపలా కాస్తూ ఉంటుంది, వాళ్ళకి బోర్డర్ గార్డ్స్ ఆఫ్ బంగ్లాదేశ్ కాపలా కాస్తుంది. వాళ్ళు ఎంత ఆపినా లక్షల మంది అటు ఇటు వెళుతూనే ఉంటారు ప్రతిరోజు. ఫీల్డ్స్ ఉంటాయి, అగ్రికల్చర్ ఫీల్డ్స్. ఈ విభజించడం అసంభవం అనమాట. అందుకే ఇది వరల్డ్స్ డేంజరస్ బౌండరీ అని పిలిస్తే అసలు బౌండరీ గుర్తించడానికి ఉండదు. బ్రిటిషోడు భయంకరమైన కుట్ర అని మనం చెప్పుకోవచ్చు. తర్వాత ఇప్పుడు బీజేపీ అధికారంలోకి వచ్చింది. బీజేపీ ఏం చెప్తుందంటే ఇక్కడ బంగ్లాదేశ్ నుంచి అంటే బంగ్లాదేశ్ మైమన్ సింగు, సిల్హెట్టు, తర్వాత ఈ యొక్క చిట్టగాంగు ప్రాంతం, తర్వాత రంగపూరు, రాజ్షాహి, కుల్నా, ఈ 8-6 డివిజన్ నుంచి ఇటు అస్సాంలోకి, ముఖ్యంగా పశ్చిమ బెంగాల్లోకి
3 కోట్ల మంది అక్రమ సొరబాటులు వచ్చారు. మ్యాక్సిమం తక్కువలో 56 లక్షల నుంచి, అంటే 1.5 కోటి మంది కేవలం ఈ వెస్ట్ బెంగాల్లో ఉన్నారు. మేము అధికారంలోకి వచ్చి వాళ్ళని పంపేస్తామని బీజేపీ చెప్పింది. అందుకనే అధికారంలోకి వచ్చింది. ఇప్పుడు మరి వాళ్ళని పంపగలిగిద్దా? నిజంగా ఇంతమంది ఉన్నారా అంటే, నిజంగా చెప్పాలంటే అంతమంది ఉన్నారో లేదో, కానీ బంగ్లాదేశ్ నుంచి అక్రమ సొరబాటులదారులు అయితే ఇండియాలో ఉన్నారు. కొన్ని ఐఎస్ఐ ఉగ్రవాదులు కూడా ఇక్కడికి వచ్చి ఉంటారు. బంగ్లాదేశ్ పోరస్ బౌండరీ ఈజీగా రావచ్చు అనమాట. మరి వాళ్ళు ఎందుకు వచ్చారు? అక్రమ సొరబాట్లు ఎందుకు ఇండియాలోకి వస్తారు వాళ్ళు అంటే, మనం ఒకటి గుర్తుపెట్టుకోవాలి. ఇండియా ఏంటంటే, బంగ్లాదేశ్ చూస్తే మనకి ఒక విషయం చూడాలి. ఈ బంగ్లాదేశ్ అనేది 148,000 చదరపు కిలోమీటర్లు, అందులో 20,000 చదరపు కిలోమీటర్లు వాటరే ఉంటుంది. కానీ 17 కోట్ల మంది పాపులేషన్, టాప్ 5 పాపులస్ కంట్రీ ఆఫ్ ది ఎర్త్, హైయెస్ట్ డెన్సిటీ. ఇక్కడ ఎంప్లాయ్మెంట్ ఫెసిలిటీసు భారతదేశంలో ఉన్న రాష్ట్రాలు అస్సాంతో పోల్చిన తక్కువే. అస్సాం కూడా పెద్దగా అభివృద్ధి చెందింది కాదు ఇండియాలో, కానీ ఇక్కడ టీ గార్డెన్స్ పనిచేయడానికి, కొలకట్ట ఇండస్ట్రియల్ ఏరియాలో పనిచేయడానికి, ఈ యొక్క జూట్ ఇండస్ట్రీలో పనిచేయడానికి, ఈ మిజోరాం త్రిపులో ఉన్న ఈ యొక్క అటవీ ఈ యొక్క ఇండస్ట్రీలో పనిచేయడానికి వీళ్ళు ఏం చేస్తారంటే, అక్రమ చొరబాటులదారులు ఇండియాలోకి వచ్చేస్తూ ఉంటారనమాట. ఇటుగో బంగ్లాదేశ్ నుంచి మొత్తం ఇండియా చుట్టుపక్కల ప్రాంతాలకు వస్తారు. ముఖ్యంగా కలకట్టాకి, ఇటు మేఘాలయ, ముఖ్యంగా అస్సాంలోకి వాళ్ళు వచ్చారు. ఇక్కడ ఏంటంటే ఎంప్లాయ్మెంట్ ఫెసిలిటీస్ తక్కువ, భారతదేశం అద్భుతంగా అభివృద్ధి చెందింది ఈవెన్ బంగ్లాదేశ్తో పోలిస్తే. ఇక హయ్యెస్ట్ డెన్సిటీ కాబట్టి వచ్చేస్తారు. అగ్రికల్చర్ ఫీల్డ్ నుంచి అక్కడ ఉపాధి సౌకర్యాలే, విద్య కోసం వచ్చేస్తారు. ఈ విధంగా ఇండియాలోకి వచ్చారు. ఇంకా ఐఎస్ఐ తీవ్రవాదులు అయితే వాళ్ళు పంపిస్తూ ఉంటారు. ఈ బౌండరీలో ఏం జరిగిద్ది అంటే, ఇంకోటి ఏంటంటే, ఇండియాకి ఎందుకు ప్రాబ్లం అంటే, ఇక్కడ రిలీజియన్ పరంగా మనకి ప్రాబ్లం. బంగ్లాదేశ్ ఏర్పడింది రిలీజియస్ పరంగా ఏర్పడింది. ఇప్పుడు ఇక్కడ ముస్లిమ్స్ ఎక్కువగా ఇటు మేఘాలయ, అస్సాం, వెస్ట్ బెంగాల్లోకి వచ్చే రిలీజియస్ కంపోజిషన్ దెబ్బతింటుంది, రిలీజియస్ ఫ్యాబ్రిక్ దెబ్బతింటుంది, తర్వాత ఓట్ల సమయంలో దెబ్బతింటుంది. అదే వెస్ట్ బెంగాల్లో మనం ఎలక్షన్ టైంలో చూసామన్నమాట. ఇక్కడ ఉపాధి సౌకర్యాలు పోతున్నాయని అస్సాంలో గోల, దాన్ని ప్రతిస్పందించి అస్సాంలో అధికారంలోకి వచ్చింది బీజేపీ. ఇప్పుడు వెస్ట్ బెంగాల్లో మమతా ఓడిపోవడానికి కూడా ఈ అక్రమ సొరబాట్లే మెయిన్ రీజన్ అయిపోయింది. సో అందువల్ల ఏంటంటే, ఈ అక్రమ సొరబాట్లు నిజమే, కానీ ఇప్పుడు మనం సోషల్ మీడియాలో అంత చెప్పినట్టు అంత హేట్రేట్ అయితే అక్కడ అవసరం లేదు. ఇక తర్వాత విషయం ఏంటంటే, బంగ్లాదేశ్లోకి అక్రమ సొరబాట్లు ఈ విధంగా మనకు వచ్చేసినాయి. తర్వాత ఏంటంటే, ఇప్పుడు బంగ్లాదేశ్ ఇప్పుడు కొత్తగా వచ్చిన వెస్ట్ బెంగాల్ చీఫ్ మినిస్టర్ ఎవరు? సువేందు అధికారి. బోర్డర్ని చీల్చేస్తున్నాం, మిగిలిన వెస్ట్ బెంగాల్ ఇప్పుడు చీఫ్ మినిస్టర్ ఇప్పుడు దాకా మమతా బెనర్జీ కనీసం బీఎస్ఎఫ్కి ల్యాండ్ కూడా ఇవ్వలేదు, నేను ఇస్తున్నాను అని ఇప్పుడు ఆయన ప్రకటించారు. బోర్డర్ సీల్ అని ఇప్పుడు అక్కడ ప్రకటించడం జరిగింది. ఏం బోర్డర్ సీల్ అంటే, మొత్తం భారత్ బంగ్లాదేశ్ల మధ్యలో ఉన్న 4,096 కిలోమీటర్లు ఇప్పుడు వరకు ఆల్మోస్ట్ 3,250 కిలోమీటర్ల పాటు ఫెన్సింగ్ వేసేయడం జరిగిపోయింది. ఆల్రెడీ ఫెన్సింగ్ వేసేసారు. మనకు చూడండి, ఫెన్సింగ్ మనకి బౌండరీలో కనిపిస్తూ ఉంటుంది అనమాట. ఇక్కడ ఇంత ఫెన్సింగ్ వేసేయడం జరిగిపోయింది, ఇనుప కంచె నిర్మాణం జరిగిపోయింది. ఇక్కడ బీఎస్ఎఫ్ ఏంటంటే, ఎవరైనా వస్తే సూటెడ్ సైట్ ఆర్డర్స్ కూడా చేస్తుంది. ముఖ్యంగా ఎవరు వస్తారు అంటే, అక్రమ సొరబాటుదారులు, పశువుల స్మగ్లింగు, అక్రమ కరెన్సీ, డ్రగ్స్, తర్వాత ఈ యొక్క అగ్రికల్చర్ ప్రొడక్ట్స్, మెడిసిన్స్ వాళ్ళు ఎక్కువగా బంగ్లాదేశ్ దొంగిలించుకెళ్తూ ఉంటారు, ఇండియాలోకి అక్రమంగా వస్తూ ఉంటారన్నమాట. ఇది అక్కడ జరిగేది. ఇప్పుడు బార్డర్ సీల్ చేయడం జరిగింది. ఇప్పుడు ఇంకా మిగిలిన 800 కిలోమీటర్ల బౌండరీని కూడా ఇది సీల్ చేయమని ఇప్పుడు సువేందు అధికారి మనకి ప్రకటించడం జరిగింది. మరి అసలైన విషయం ఏంటంటే, నిజంగా అలా చేయగలుగుతారా? ఫెన్సింగ్ వేయగలుగుతారా? మరి ఎంతవరకు అనేది మనం ఇక్కడ చూడాలి. ఫెన్సింగ్ వేయడానికి ముందు అసలు మమతా బెనర్జీ సహకరించిందా? అక్రమ సొరబాట్లకి సహకరించిందంటే, మమతా బెనర్జీ అక్రమ సొరబాట్లకి సహకరించలేదు, కానీ అక్రమ సొరబాట్లు ఆపడానికి మాత్రం ఆవిడ ప్రయత్నం చేయలేదు. ఎందుకు అంటే, ఓట్ బ్యాంక్, 2 సెక్యులరిజం పేరు చెప్పడం, ఇదనమాట. ఎక్కువ ఓట్ బ్యాంక్ ఆవిడ కొంత ఉపేక్ష ధోరణి అయితే అవలంబించింది, అందుకని అక్రమ సొరబాట్లను ఆపలేదు. 2 బౌండరీ ఫెన్సింగ్ వేయడానికి బీఎస్ఎఫ్కి ఆవిడ ల్యాండ్ అక్వజేషన్కి సహకరించలేదు. దాన్ని బీజేపీ వాడుకుంటుంది. ఏమని? ల్యాండే ఇవ్వలేదు బీఎస్ఎఫ్కి. ఒక రకంగా అక్రమ సొరబాట్లకు మమతాయే కారణం, అందుకని ఓట్ బ్యాంక్ పాలిటిక్స్ చేసిందని చెప్తుంది. కానీ మమత అక్రమ సొరబాట్లకి సహకరించలేదు, కానీ ఉపేక్ష భావం అది కూడా తప్పే. అందువల్ల అక్రమ సొరబాట్లు. కానీ ఒక్కటండి, అసలు స్టేట్ గవర్నమెంట్ ఏం చేస్తే సెంట్రల్ బాధ్యత కదా, సెంట్రల్ గవర్నమెంట్ బాధ్యత అన్నప్పుడు మమతా బెనర్జీని ఇక్కడ ఆరోపించడం ఎంత తప్పు, అది మనం ఇక్కడ చూడాల్సిన విషయం. ఇది దేశం మధ్యన వ్యవహారం, కానీ మమతా బెనర్జీకి బంగ్లాదేశ్ మధ్య వ్యవహారం కాదు. కాబట్టి బీఎస్ఎఫ్ఏ
ఇక్కడ నిందితురాలు అని మనం చెప్పవచ్చు అనమాట. నిందితుడు అనేది మరి ఎందుకు నిందితురాలంటే ఒకటి, ఇప్పుడు అసలైన విషయానికి వద్దాం. ఇప్పుడు మరి ఫెన్సింగ్ వేసిన బంగ్లాదేశ్ బౌండరీలో అక్రమ సొరబాట్లు ఆపగలమా? ఇది అసలైన విషయం. ఎందుకంటే బంగ్లాదేశ్ బౌండరీ చూస్తే మొత్తం ఇది పోరస్ బౌండరీ, డెల్టాలో ఉంటుంది, సమతలంగా ఉంటుంది. దీన్ని విభజించడం ఎవరి తరం కాదు. ఫెన్సింగ్ వేసినా కుదరదు, ఫెన్సింగే కుదరదు. ఎందుకంటే ఆ ఫెన్సింగు వరదలు వచ్చినప్పుడు పోతుంది, ఫెన్సింగ్ నిలబడదు. ఎందుకంటే అది బుడుగు నేలలో మార్షీ ల్యాండ్ కాబట్టి. ఇది కారణం. అందుకనే ఇప్పుడు బీఎస్ఎఫ్కి వెస్ట్ బెంగాల్ గవర్నమెంట్ ఇచ్చిన ఇంత యొక్క సుందర్బన్ ఫారెస్ట్లో కొంచెం ఫెన్సింగ్ వేయలేరు. ఇంకోటి రెండు ఏంటంటే ఈ మార్షీ ల్యాండ్లో ఫెన్సింగ్ వేయడానికి కూడా కుదరదు, ఇనుప స్థలం కూడా ఉండదు. వాటర్ బౌండరీ 300 కిలోమీటర్లు కాబట్టి 800 కిలోమీటర్ల పాటు ఇక్కడ బీఎస్ఎఫ్ ఒక నిర్ణయం తీసుకుంది. ఏంటి? బీఎస్ఎఫ్ కాపలా గాయలేదు, ఫెన్సింగ్ వేయలేరు, ఇలా ఇనుప కంచె. మరి ఎవరు కాపలా కాస్తున్నారంటే పాములు, వెనోమస్ స్నేక్స్, తర్వాత క్రోకడైల్, తాబేడు. ఇది ఏది మన యొక్క ముసళ్ళని పాముల్ని పెట్టి సుమారు 70-80 కిలోమీటర్ల పాటు, అంటే సుమారు 200 కిలోమీటర్లు ఉంటుందండి. 80 నుంచి 200 కిలోమీటర్ల బదులు ఫెన్సింగ్ వేయడానికి లేదు, మనుషులు కాపలాకాయలేరు. అక్కడ వరల్డ్స్ డేంజరస్ సుందర్బన్ ఫారెస్టు, డెల్టా నదులు అటు ఇటు వెళ్తూ ఉంటాయి. కాబట్టి అక్కడి నుంచి వాళ్ళు అక్రమ సొరబట్లు ఈజీగా రాగలుగుతారు. అందుకే ఈ ఫెన్సింగ్ బదులు ఈ వెనోమస్ స్నేక్స్ని, కొన్ని లక్షల స్నేక్స్ అక్కడ ఉంటాయి నదీ గర్భాలు. కాబట్టి అక్కడ నుంచి ఈ క్రోకడైల్ ముసళ్ళని కాపలకి ఎక్కువగా పెంచుతున్నారు. దాన్ని రెప్టైల్ బౌండరీ అంటారు. ఇది మానవ హక్కుల ఉల్లంఘనే. కానీ ఇది చేస్తుంది అంటే సీల్ వేయలేరు. అంటే బంగ్లాదేశ్ బౌండరీని ఇండియా దగ్గరున్న ఈ బంగ్లాదేశ్ బౌండరీని సీల్ చేయడం అసంభవం అని నేను చెప్పగలుగుతాను. ఎందుకు అంటే ఈ యొక్క బంగ్లాదేశ్ ఇండియా బౌండరీని అంత వరల్డ్స్ డేంజరస్ బౌండరీ కాబట్టి నేను ఇందా చెప్పినట్టు. కాబట్టి దీన్ని సీల్ చేయడం, ఈ ప్రజలను అటు వెళ్లకుండా ఇటు వెళ్లకుండా ఆపడం అనేది అసంభవం. ప్రపంచంలో ఏ మానవ మాత్రుడికి సాధ్యం కాదు. అదే బ్రిటిష్ వాడు మనకు చేసిన ద్రోహం అని అయితే నేను చెప్తాను. అంత డేంజరస్ అనమాట ఈ వరల్డ్స్ లార్జెస్ట్ బౌండరీని. దీన్ని విభజించడం అసంభవం. మానవుడు అటు ఇటు వెళుతూనే ఉంటాడు. కాబట్టి ఇది బీఎస్ఎఫ్ కాదు, అటువైపునున్న బంగ్లాదేశ్ గార్డ్స్ వాళ్ళు కూడా ఆపలేరు. కాబట్టి మమతాయే కాదు, మమతా ఆపలేకపోయింది, సువేంద్ర అధికారి కూడా ఆపలేడు, బీఎస్ఎఫ్ వీళ్ళు కూడా ఆపలేరు. ఈ మానవులు ఇటు, ఈ మానవులు. ఎందుకంటే ఏనాటికైనా బంగ్లాదేశ్ ఇండియాలో కలవవలసిందే. అది సంస్కృతులు. ఎన్నో రాజవంశాలు చూసాం. 10,000 సంవత్సరాల చరిత్రలో వేల రాజ్యాల కింద విడిపోయిన బంగ్లాదేశ్, హిమాలయాలు, హిందూ మహాసముద్రం మధ్య ఉన్న ఈ బంగ్లాదేశ్ ఇండియా ఒకటి ఏకమయ్యే తీరాల్సిందే. అది కూడా బెంగాలీ కల్చర్, రవీంద్రనాథ్ ఠాగూరు, స్వామి వివేకానంద మనకు గుర్తుంటుంది. కాబట్టి ఇప్పుడు మతం అనేది వేరు చేయొచ్చు, జిన్నా కుట్ర, బ్రిటిషోడు కుట్ర, కానీ ఎప్పటికైనా కలవలసిందే. బౌండరీలు ఇక్కడ కుదరవు, ఇది ప్రకృతి. ఇది అందువల్ల ఇప్పుడు మమతా బెనర్జీని ఆరోపించారు, కానీ మమతా బెనర్జీ ఉపేక్ష వహించడం తప్పే చేసింది. అందుకని దాన్ని ఉపయోగించి బీజేపీ అద్భుతంగా అధికారంలోకి రాగలిగింది. మరి ఇప్పుడు ఇన్ఫిల్ట్రేటర్స్ని 50 లక్షల నుంచి 3 కోట్ల మందిని ఇప్పుడు ఇండియాలో ఉన్న వాళ్ళని ఇటువైపు పంపితే బంగ్లాదేశ్ ఊరుకుంటుందా? బంగ్లాదేశ్ ఏమంటుంది? బలవంతంగా పంపితే కుదరదు. యాక్ట్ ప్రకారం, ఇంటర్నేషనల్ లా ప్రకారం పంపమంటుంది, పంపే అవకాశం ఉంది. కానీ బంగ్లాదేశ్ నుంచి ఇండియాకి అక్రమ సొరబాట్లు ఉండడం నిజమే, కానీ బీజేపీ చెప్పినంత మంది అక్కడ ఉండకపోవచ్చు, కానీ ఉన్నారు. ఈ యొక్క పోరస్ బౌండరీని ఉపయోగించుకుని ఈ యొక్క ఐఎస్ఐ కూడా ఇక్కడ ఉపయోగించుకుని చక్కగా ఉగ్రవాదుల్ని, ఈ ఫేక్ కరెన్సీని, డ్రగ్స్ని చక్కగా పంపుతుందన్నమాట. వీటిని అరికడుతున్నారు. కాకపోతే ఇప్పుడు ఇక్కడ బీజేపీ, ఇది వెస్ట్ బెంగాల్లో, అస్సాంలో బీజేపీ, మేఘాలయలో బీజేపీ, ఈ త్రిపుర, మిజోరాంలో కూడా అలయన్సెస్ గవర్నమెంట్స్ ఉన్నాయి. అంటే ఎంటైర్ బీజేపీ పాలన కాషాయ రంగు వచ్చింది. కాబట్టి ఇప్పుడు బంగ్లాదేశ్ బౌండరీ నుంచి అక్రమ సొరబాటుని ఇప్పుడు పూర్తిగా ఆపేది కేంద్రంలో కూడా బీజేపీ. కాబట్టి ఇప్పుడు ఆపగలిగిద్ది. ఇప్పుడు బంగ్లాదేశ్లో యాంటీ ఇండియన్ మూమెంట్ కూడా ఇప్పుడు మమతా బెనర్జీ సపోర్ట్ చేస్తున్నారు. విషయం ఏంటంటే మమతా ఓడిపోతే అక్కడ ప్రదర్శనలు చేస్తున్నారు ఇండియాకి ఎగ్నెస్ట్గా. దాన్ని బట్టి మనకు అర్థమవుద్ది మమతా సొరబాట్లు కాస్త సహకరించింది, ఉపేక్ష వహించడమే సహకరించడం. ఇప్పుడు బీజేపీ ముందు ఈ ఆటలైతే ప్రస్తుతం సాగవు. కానీ ఎంత సాగకపోయినా అక్రమ సొరబాట్లని, డ్రగ్స్ని, వీటిని ఆపడం మాత్రం మానవ మాతృడికి సాధ్యం కాదు.